మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. ప్రచండ బాణుడు భగభగలైతే మొదలైపోయాయి. రాజమండ్రిలో వేడి ఎరగొడుతుంది. ఈ టైంలో రాజమండ్రిలో వీధిలో కూడా జ్యూస్ స్టాల్స్ వెలిసాయి. ప్రజలందరూ కూడా ఎండ తాపానికి తట్టుకోలేక ఈ జ్యూస్ సెంటర్లకి బార్లు తీరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది మనకి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అవన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం ఈరోజు. హాయ్ అండి, సుమన్ టీవీ వాళ్ళకి. మాది దేవరపురం మండలం దుద్దుగూరు నుంచి వచ్చాను. నాకు వర్క్ ఏమో మెయిన్ రోడ్లో ఉంది, కానీ ఈ పుచ్చకాయ జ్యూస్ తాగుతాక 3 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఆయన నాకు 3 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఇక్కడే తాగుతున్నాను. సమ్మర్ వచ్చిందంటే పుచ్చకాయ జ్యూస్ తాగాలి, అది నాయుడు గారి దగ్గర తాగాలి అన్న కాన్సెప్ట్తో మా ఫ్రెండ్స్ కానీ మేము కానీ ఎవరు వచ్చినా పుచ్చకాయ జ్యూస్లో సగ్బీ వేసిస్తారు, సబ్జాలు వేసిస్తే సూపర్. ఇదివరకు మా నానమ్మ గారు ఇచ్చేవారు ఇంటికాడ పుచ్చకాయ ముక్కలు. ఆవిడ ఇచ్చినప్పుడు పుచ్చకాయలో గింజలు తినకుండా మింగేసేవాళ్ళు. ఈయనైతే ఆ గింజలు సపరేట్ చేసి జ్యూస్ ఇవ్వడంతో చాలా బాగుంటుంది. అందు గురించే నేను మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడికి వస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీకి నమస్తే అండి. ఈ ఎండాకాలంలో ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలని శ్రేష్టమైన ఫ్రూట్స్ తెచ్చి జ్యూస్ ప్రారంభించామండి. చక్కగా క్వాలిటీగా ఇచ్చి అందరూ ఏంటంటే ఎక్కువ శాతం ఫ్రూట్స్ తింటే ఆరోగ్యంగా ఉంటారని మంచిది కాబట్టి అందుకోసం ప్రతిదీ కూడా ఫ్రూట్ క్వాలిటీ మెయింటైన్ చేయడం, పుచ్చకాయ పెట్టడం, పుచ్చకాయ చల్లగా బాడీలో వాటర్లు లెవెల్ పెంచుతుంది కాబట్టి పుచ్చకాయని కూడా ఎక్కువ తెచ్చి తక్కువ రేట్లోనే ప్రజలకి మేము ఇవ్వడం జరుగుతుందండి. ఎటువంటి కూడా ఎసెన్స్ కానీ ఎటువంటి ఆరోగ్యానికి ఆరోగ్యకరంగా ఎటువంటి ఎసెన్స్ వాడుకుంటా లైవ్ న్యాచురల్గా వాడడం మాత్రం మేము ఇక్కడ ప్రారంభించుకున్నామండి. ఇది జ్యూస్ స్టాల్ నాయుడు జ్యూస్ సెంటర్ అండి, ఇది వై జంక్షన్. సార్ నమస్తే అండి. ఎండాకాలం చాలా ఎక్కువగా ఉంటుందండి, ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఎండాకాలం చాలా చల్లగా ఉండాలంటే మనకి కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, వాటర్ కావాలనుకుంటే ఇలాంటి జ్యూసులు మనం ఎక్కడున్నా ఇలాంటి జ్యూసులు తాగాలండి. మనం సమ్మర్లో పుచ్చ జ్యూస్ అని, తర్వాత తర్బూజా, ఇలాంటి జ్యూసులన్నీ లిక్విడ్ ఎక్కువ ఉన్న జ్యూసులు తాగాలండి. మనం తాగితే చాలా హెల్తీగా ఉంటుందండి, ఆరోగ్యంగా ఉంటుంది. ఎండాకాలం అంటే కొంచెం వాటర్ ఒంట్లో ఎక్కువ ఉండాలి కదండి, అందు గురించని ఇది తాగడం మంచిదండి. మరి ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చండి. కాకపోతే బయటకు వస్తాం కదా, బయటకు వచ్చినప్పుడు ఎండ ఎక్కువగా ఉంటుంది కనుక మనం ఎక్కడ పడితే అక్కడ ఆగి తాగుతూ ఉంటాం. ఇంట్లో చేసుకున్నది వేరు, బయట తాగితే కొంచెం బయట ఇప్పించింది తాగింది పిల్లలకి కొంచెం ఆనందంగా ఉంటుంది కదండి, అందుకని చెప్పి తాగడం జరుగుతుందండి. సమ్మర్ వేసవకాలం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ జ్యూసులు తాగుతుంటారు. కొబ్బరి బండలు అని ఇవని అన్నిటికన్నా మన జ్యూసులు వాటర్ మెలన్ జ్యూస్ మంచిదని చెప్పేసి అందరూ భావిస్తారు, అందరూ తాగుతుంటారండి. అయితే ఇక్కడ షాపుల్లో అయితే రేటు ఎక్కువగా ఉంటుందని, ఇక్కడైతే మనకు సంబంధించి పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి స్వల్పంగా మనం తీసుకోగల రేటు ఉంటుందని చెప్పేసి ఇక్కడ తీసుకుంటారు. అలాగే అందరూ ఆరోగ్యకరంగా ఉండాలని వేసవకాలం అందరూ ఈ జ్యూసులు వాటర్ మెలన్ అనే కాదు వేరే జ్యూసులు ఫ్రూట్స్ జ్యూస్ ఏది తీసుకున్నా ఆరోగ్య రీత్యా బాగుంటుందని చెప్పేసి అందరూ తాగుతారని. అయితే జ్యూస్ అంటే జ్యూసులో అన్ని జ్యూసులు బాగానే ఉంటాయి. అయితే ఎక్కువగా మన క్యారెట్ జ్యూస్ కానీ గ్రేప్ కానీ ఇలాంటివి అయితే బాగుంటాయని జ్యూసే తాగాలి. పళ్ళు అయితే తినం కదా, అందులో పళ్ళు సరిగ్గా తినం. అంటే జ్యూస్ అయితే మన మిక్సీలో అందులో గ్రైండర్లు వేసి మొత్తం అంతా జ్యూస్ చేస్తుంది కాబట్టి అందులో క్యాలరీస్ ఏమన్నా మంచి ప్రోటీన్ అయితే ఇస్తుందని జ్యూసులు తింటే మంచిదని నా అభిప్రాయం, నా ఉద్దేశం కూడా. ఢిల్లీశ్వరి సార్. అంటే ఇప్పుడు ఎలాగో ఇది సమ్మర్ కదా, బాడీలో డిహైడ్రేషన్ అలా ఎక్కువైపోతుంది. వడదెబ్బకి తట్టుకోవాలంటే బయట ఇంట్లో అస్తమానం ఉండలేం కదా, బయట కాలేజెస్ కానీ వర్క్ కానీ ఇలా వెళ్ళిపోతుంటాం కాబట్టి బయట ఉన్న జ్యూస్ షాపుల దగ్గరకు వచ్చి ఇలా మన బాడీ డిహైడ్రేషన్ కోసం చక్కగా ఉండాలని చెప్పి ఇట్లా తాగుతూ ఉంటాం సార్. నేనైతే వాటర్ మిలన్ తాగుతాను సార్. అది ఎందుకంటే కొంచెం సలవ చేస్తుంది కాబట్టి, కర్బూజా అనగా వాటర్ మిలన్ అనగా అవి కొంచెం బాడీకి కూల్నెస్ ఇస్తాయి కనుక సో అవి నేను తీసుకుంటుంటాను ఎక్కువగా. సో ఇక్కడ రాజమండ్రి ప్రజలైతే శుభ్రంగా ఇక్కడ మాకు జ్యూస్ సెంటర్లో షాపులు చాలా ఉన్నాయి ఇక్కడ రాజమండ్రిలో, అవి తాగుతూ మా పని మేము చేసుకుంటాం అంటున్నారు. దానివల్ల లాభాలు కూడా చెప్తున్నారు వాళ్ళు. పుచ్చకాయ జ్యూస్ తాగడం వల్ల విటమిన్స్ రిచ్ సోర్స్ ఉంటుంది, అలాగే కాల్షియము మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటుంది. సో జ్యూస్ తాగడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట. సో మీరు కూడా ఎండ వేడికి భయపడి బయటికి వెళ్ళడం మానేసుకోవద్దు, పనులు మానేసుకోవద్దు, పనులు చేసుకోండి, జ్యూసులు తాగండి, హైడ్రేటెడ్గా ఉండండి. వెంకట శ్రీనివాస్ గారిని సైనింగ్ ఆఫ్.